Dear participants, in this session we are going to know the details of consumer behavior. Consumer behavior is the one of the topics in your marketing management syllabus, which is very important, and we can expect one or two questions from this topic. So consumer behavior అనేది మార్కెటింగ్ లో చాలా ఇంపార్టెంట్. So first of all, we know the basic meaning of consumer behavior. So who is consumer and who is customer? మనకు తెలుసు ఆ డిఫరెన్స్. సో ఎవరైతే మనకి ఆ, ఆ, ఒక వస్తువుని చివర్లో ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు కన్జ్యూమర్ అవుతారు. హూ కన్జ్యూమ్స్ ద ప్రోడక్ట్ ఈజ్ కన్జ్యూమర్. ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళు కస్టమర్. ఓకే, సో ఆల్ ది బయర్స్ ఆర్ కస్టమర్స్, బట్ ఆల్ ది కస్టమర్స్ ఆర్ నాట్ కన్జ్యూమర్స్. సో ఒక స్టేట్మెంట్ ఉంది, మీకు తెలుసా లేదా? సో ఆల్ ది కస్టమర్స్ ఆర్ నాట్ కన్జ్యూమర్స్, బట్ ఆల్ కన్జ్యూమర్స్ ఆర్ కస్టమర్స్. So you just know the difference between customers and consumer. ఓకే, సో మార్కెటింగ్ లో మన కస్టమర్ ఇంపార్టెంట్, కన్జ్యూమర్ కన్నా కస్టమర్కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. నిన్న మనం చూసినటువంటి డెఫినేషన్ లో ఫిలిప్ కోట్లర్ ఇచ్చిన డెఫినేషన్ లో కన్జ్యూమర్ అని యూజ్ చేయాల, కస్టమర్ అని యూజ్ చేసినాడు. ఎందుకు అంటే మార్కెటర్ గా మనం వస్తువును అమ్మడమే మనకి ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత కస్టమరా కన్జ్యూమరా అన్నది ఇట్స్ అ డిఫరెంట్ బిహేవియర్. ఓకే, సో కానీ ఇక్కడ కస్టమర్ బిహేవియర్ అన్నారా, కన్జ్యూమర్ బిహేవియర్ అన్నారా? కన్జ్యూమర్ బిహేవియర్ అన్నారు. అండర్స్టాండ్? సో ఇక్కడ కన్జ్యూమర్ బిహేవియర్ ఎందుకు అన్నారంటే వస్తువు తాలూకు రిపీటెడ్ బయింగ్ ఎవరికి ఉంటుంది? కన్జ్యూమరే ఉంటుంది, నాట్ కస్టమర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ కస్టమర్ అండ్ కన్జ్యూమర్. సో బట్ రిపీటెడ్ బయింగ్ కానీ లేకపోతే మన తాలూకు సేల్స్ పెరగడానికి కానీ మనం దేన్ని ఉపయోగిస్తాము? కన్జ్యూమర్ బేస్ తీసుకుని ఉపయోగిస్తాము. అందుకని కన్జ్యూమర్ బిహేవియర్ అన్నారు, నాట్ కస్టమర్ బిహేవియర్. సో మీకు ఒకవేళ డౌట్ వచ్చింటే దాని క్లారిటీ కోసం అనమాట. సో మరి కన్జ్యూమర్ బిహేవియర్ ఏంటి? కన్జ్యూమర్ బిహేవియర్ అంటే ఎందుకు ఇది చేయాలి? వాట్ ఈస్ ద నీడ్ అండ్ పర్పస్ ఆఫ్ దిస్ కన్జ్యూమర్ బిహేవియర్? సి, ఒక మార్కెటర్ గా మనము అభివృద్ధి చెందాలి అన్నా లేకపోతే మార్కెట్ షేర్ మనం గెయిన్ చేయాలి అన్నా కానీ మన తాలూకు వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోవాలి. ఓకే, సో ఎక్కువగా అమ్ముడుపోవాలి అంటే మళ్ళీ మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ కాన్సెప్ట్ లో మనం ఏమనుకున్నాము? ఎక్కువ ఉత్పత్తి చేయండి, అవే అమ్ముడుపోతాయి, మనకు డాబా వస్తాయి అని అనుకున్నాము. నో నో నో, అలా కాదు. మళ్ళీ తర్వాత ఏమొచ్చింది? ప్రోడక్ట్ కాన్సెప్ట్ వచ్చింది. ప్రోడక్ట్ కాన్సెప్ట్ లో ఏమైంది? ప్రోడక్ట్ సంబంధించినటువంటి క్వాలిటీ పెరిగింది. ఆ తర్వాత కేవలం ప్రోడక్ట్ క్వాలిటీ పెరగడం వల్ల అమ్ముడుపోవు, దానికి సంబంధించినటువంటి సేల్స్ ప్రమోషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనకి సెల్లింగ్ కాన్సెప్ట్లు వచ్చాయి. మనకి సేల్స్ ప్రమోషన్, అడ్వర్టైజ్మెంట్లు, పబ్లిక్ రిలేషన్స్ అనేవి సేల్స్ కాన్సెప్ట్ లో వచ్చినాయి. మరి ఆ తర్వాత వచ్చిన మార్కెటింగ్ కాన్సెప్ట్, మార్కెటింగ్ సొసైటల్ కాన్సెప్ట్ లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మన తాలూకు ప్రోడక్ట్ ని అమ్ముడుపోవాలి అంటే ఏం చేయాలి అనేటటువంటి ఒక క్వశ్చన్ లో వచ్చిందే ఈ కన్జ్యూమర్ బిహేవియర్. అసలు మన వస్తువులు ఎలా అమ్ముడుపోతాయి? ఏం చేస్తే అమ్ముడుపోతాయి? మనం ఏదన్నా మన సైడ్ నుంచి ఇన్పుట్స్ ఇస్తే అమ్ముడుపోతాయా? లేదా కన్జ్యూమర్ కనుక ఏం ఆలోచిస్తాడు? అసలు ఎందుకు కొంటాడు వస్తువులు? ఓకే, అసలు తన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఏ టైంలో తను కొంటాడు అనే విషయాలు కనుక యాజ్ ఏ మార్కెటర్ గా మనం రీసెర్చ్ చేసినట్లయితే వీ కెన్ టేక్ సమ్ మెజర్స్ అండ్ స్టెప్స్ టువర్డ్స్ టు ఇంక్రీజ్ అవర్ సేల్స్. సో అందుకోసమని మనము ఈ కన్జ్యూమర్ బిహేవియర్ అనేది తెలుసుకుంటాము. సో ఇఫ్ యూ సీ ద ఇంపార్టెన్స్ అండ్ నీడ్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్, సో ఐ హావ్ డౌన్లోడెడ్ వన్ పిక్చర్ ఫ్రమ్ ఇంటర్నెట్. ఓకే, మీకు అర్థం కావడం కోసమే ఇది. ఓకే, చూడండి ఒకసారి. ఎస్, వాట్ ఈస్ ద నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీయింగ్ కన్జ్యూమర్ బిహేవియర్ అన్నట్లయితే ద ఫస్ట్ వన్, కాంప్రహెండింగ్ కన్జ్యూమర్ నీడ్స్. ఒక కన్జ్యూమర్ కి ఏం అవసరం ఉందో మనకి తెలుసుకోవడం ఫస్ట్. అండర్స్టాండ్? సో మనకి బాగా తెలుసు ఎండాకాలంలో మనకి ఏం కావాలి? ఓకే, స్వెటర్స్ కావాలి, అంతేనా? స్వెటర్స్ కావాలండి ఎండాకాలంలో? నో. ఏం కావాలి? ఎయిర్ కూలర్స్, ఓకే, ఎయిర్ కండిషన్స్, ఓకే, ఫ్యాన్స్, లైక్ దట్. సో అక్కడ కన్జ్యూమర్ నీడ్. అదే చలికాలంలో అనుకోండి, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా స్వెటర్స్, ఓకే, మంచి ఉన్ని దుస్తులు, కొంచెం మందపాటి దుస్తులు, అవి నీడ్స్ అవుతాయి. అదే రైనీ సీజన్ లో మనకి బైక్ సంబంధించి రైన్ కోట్స్, సో అలాగే హ్యూమన్ బీయింగ్స్ ధరించినటువంటి రెయిన్ కోట్స్ అవి అవసరం అవుతాయి.
ఎందుకని ఇలా చెప్పేస్తే మనం బేసికల్‌గా ఇవి అందరికి తెలిసిన విషయమే. బట్ మనం ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మన కాలానుగుణంగా మనిషికి ఏదైతే ఉపయోగం ఉందో అది చెప్పేస్తున్నాం మనము. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ ఇది జస్ట్ ఇట్స్ వెరీ సింపుల్ కాంప్రహెన్షన్. సో, ఎండాకాలంలో మనకి ఏసీలు కావాలి. చలికాలంలో మనకి ఉన్ని దుస్తులు కావాలని ఇట్స్ ఎ బేసిక్ సెన్స్. ఓకే. బట్ ఇంకొన్ని విషయాలుంటాయి. ఓకే. అవేంటి అంటే, ఇప్పుడు స్కూల్స్ దగ్గర నోట్‌బుక్స్, ఓకే, పెన్నులు, ఐ మీన్ స్టేషనరీ షాప్స్ పెట్టడం. సో, ఇక్కడేంటంటే ఒక మార్కెటర్‌గా యూ డూ థింక్ ఏ బిగ్ పిక్చర్. ఓకే. నాట్ ఏ సింపుల్ అండ్ లోకల్ ఎగ్జాంపుల్స్. ఓకే. కొంచెం పెద్దగా కాంప్రహెండ్ చేసుకోండి. ఒక ఐఐటీ ప ఒక ఐ ఒక ఐఐటీ ఇన్‌స్టిట్యూషన్ గాని, లేకపోతే ఒక స్కూల్స్ గాని, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏపీలో మంచి ప్రాంప్ట్ కాలేజెస్ ఉన్నాయి. సో, అక్కడ దగ్గరలో గనక కాలేజ్ దగ్గరలో గనక బుక్ షాప్స్ కానీ, లేపోతే ప్రాజెక్ట్ చేయడానికి ఉన్న జిరాక్స్ మిషన్స్ కానీ, అవి పెట్టినట్లయితే చాలా బాగా అమ్ముడుపోతాయి. మనం ఈ ఎగ్జాంపుల్స్ చూసే ఉంటాం చాలా దగ్గరలో. సో, ఎందుకని అక్కడ ఉన్నటువంటి నీడ్ మనము గమనించాలి. దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేయాల్సొస్తుంది. సో, అందుకని కన్స్యూమర్ బిహేవియర్ తెలియాలి. సో, ఆ కన్స్యూమర్ బిహేవియర్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో, అందులో భాగంగానే మనం చెప్పుకుంటున్నాం ఏంటంటే, ద కన్స్యూమర్ బిహేవియర్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్యూమర్ యొక్క నీడ్ ఏంటి తెలుసుకోవడం కోసం అవసరము. నెక్స్ట్ ఫ్యాబ్రికేటింగ్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో, వన్స్ తెలుసుకున్న తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని మంచివి, ఓకే, రైట్ వేలో సక్సెస్ అయ్యేటటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని తీసుకెళ్ళగలగాలి. సో, అందుకోసం కన్స్యూమర్ బిహేవియర్ కావాలి. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్. సో, ఇంతకుముందు చెప్పిన దాంట్లోనే ఒక ఎగ్జాంపుల్ మార్కెటింగ్ మార్కెట్‌లో బోలెడన్ని అవకాశాలుంటాయి. మనకు ఆపర్చునిటీకి సంపాదించుకోవాలనుకుంటే ప్రాపర్ కన్స్యూమర్ బిహేవియర్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎన్హాన్సింగ్ కన్స్యూమర్ ఎక్స్‌పీరియన్స్. సో, కన్స్యూమర్‌కి ఏమైతే కావాలో అవి ముందు మనం తెలుసుకొని, దాన్ని మీట్ అవ్వగలిగితే కస్టమర్ తాలూకు లేకపోతే కన్స్యూమర్ తాలూకు ఎక్స్‌పీరియన్స్‌ని మనము ఇంప్రూవ్ చేసిన వాళ్ళమవుతాము. తద్వారా మన తాలూకు ప్రొడక్టే ఇంక్రీజ్ అవుతుంది సేల్ అవ్వడంలో. నెక్స్ట్ మినిమై మినిమైజింగ్ రిస్క్ అండ్ ఫెయిల్యూర్స్. సో, వన్ షుడ్ సక్సెస్ విత్ ప్రాపర్ కన్స్యూమర్ బిహేవియర్ స్టడీ. Unless so they may get failure, or they may get risk a chance. Understand? సో, దాన్ని అవాయిడ్ చేయడానికనే కన్స్యూమర్ బిహేవియర్ కావాలి. నెక్స్ట్ బిల్డింగ్ స్ట్రాంగ్ బ్రాండ్ రిలేషన్‌షిప్స్. సో, కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి. హియర్ ద ప్రొడక్ట్ ఈస్ ద మ్యాటర్. సో, ప్రొడక్టేనండి. ప్రతీదీ అంతే. సో, ఇప్పుడు మనము నాట్ ఎనీ సబ్జెక్ట్. సో, ఇఫ్ యూ టేక్ ఇన్ అవర్ డైలీ లైఫ్, సో you purchase same soap for a long years. Okay, same soap or same what do you call some lotions. Okay, some creams, లేకపోతే బట్టల్లో ఉన్నటువంటి బ్రాండ్స్. ఓకే. సో, స్పెక్టికల్స్ ఉండేటటువంటి బ్రాండ్స్. సో, మీకు ఏదైతే నచ్చుతుందో, సో, ఇక్కడ నచ్చడం అంటే ఏంటి? యువర్ సాటిస్ఫాక్షన్ దేర్. ఓకే. సో, దానివల్ల ఏమవుతుంది, మనకి రికరింగ్ అవుతా ఉంటాం. అవే రికరింగ్ అని. ఓకే. సో, ఇక్కడేమవుతుందంటే బ్రాండ్ రిలేషన్‌షిప్ అనేది బాండింగ్ పడుతుంది. కస్టమర్‌కి, కన్స్యూమర్‌కి, లేదా ఎవరికి? మార్కెటర్‌కి. సో, దీన్ని బిల్డప్ చేసుకోవడానికి మనకి కన్స్యూమర్ బిహేవియర్ అనేది చాలా అవసరము అని చెప్తున్నాము. అండర్‌స్టాండ్? వెల్. సో, మనకి ఈ పిక్చర్ ద్వారా మనకి ఇంత తెలిసింది. ఇక ఐయామ్ గోయింగ్ టు డైరెక్ట్‌లీ విత్ మై నోట్స్. సో, ఇట్ ఈస్ వెరీ ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్. So hence I'm following my notes only for material. I'm not going for internet pictures. So internet pictures are useful for some extent only. సో, కొంత మేరకు మాత్రమే ఉపయోగపడుతుంది. సో, అంతకే ఉపయోగపడదు. సో, మీరు స్క్రీన్‌లో చూసినట్లుగా దిస్ ఈస్ మై నోట్స్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. సో, దేర్ ఐ హావ్ పేస్టెడ్ మై సిలబస్ దేర్. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ పైన ఫస్ట్‌లో చూడండి. మార్కెటింగ్ మేనేజ్మెంట్ మీనింగ్, కాన్సెప్ట్ సేమ్. దట్ ఈస్ సేమ్ సిలబస్ ఆఫ్ యువర్ నోటిఫికేషన్. స్టిక్ చేసుకొని మనం ఎంత చదివినాము, ఎంత చదవలేదు, ఓకే, ఇది కంప్లీట్ అయిందా అవ్వలేదా, దీని ప్రకారమే నోట్స్ రాసుకోవడము. సో, దాని పరంగా ఇది అప్పుడు నేను రాసినటువంటి స్ట్రాటజీ. అండర్‌స్టాండ్? సో, ఇక్కడ చూడండి, మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ తర్వాత కన్స్యూమర్ బిహేవియర్. సో, ఈరోజు ఈ టాపిక్ మనం చెప్పుకుంటున్నాము. సో, కన్స్యూమర్ బిహేవియర్‌లో చూడండి. సో, ఐ థింక్ దిస్ క్లాస్ ఫ్రమ్ ఐఐటీ ప్రొఫెసర్ చెప్పినప్పుడు నేను రాసుకున్నటువంటి నోట్స్ ఇది.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్కి వద్దాము. సో ఇఫ్ యూ క్లియర్ అండర్స్టాండ్ ద డెఫినేషన్, యూ గెట్ ఏ గుడ్ క్లారిటీ అబౌట్ ద టాపిక్. సో ద డెఫినేషన్ ఈస్ the interplay of forces. Okay, the interplay of forces. What is that force? ఏంటి ఆ ఫోర్స్? కొనాలి అనేటటువంటి ఆకాంక్ష, దట్ ఈస్ ద ఫోర్స్. ఓకే, చాలా ఉంటాయి ఫోర్సెస్ ఇందులో, నాట్ ఓన్లీ వన్ డిజైర్. ఓకే, దట్ టేక్స్ ప్లేస్ ఎప్పుడంట? డ్యూరింగ్ కన్జంప్షన్ ప్రాసెస్. ఇక్కడండి కన్జంప్షన్ ప్రాసెస్, మనం తీసుకునేటటువంటి ప్రాసెస్లో, కన్జంప్షన్ మీన్స్ నాట్ టేకింగ్, సో వీ కెన్ బయింగ్ ప్రాసెస్ విత్ ఇన్ ఏ కన్జ్యూమర్ సెల్ఫ్ అండ్ ఈజ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూడండి, కన్జ్యూమర్ సెల్ఫ్ అని వదిలేయలేదు, అంటే ఈజ్ ఎన్విరాన్మెంట్ అంటున్నారు. అండర్స్టాండ్? ఈజ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మీకు ఒక రకమైనటువంటి ఇది చెప్తా చూడండి. ఒక వస్తువు కొనాలి అంటే అది నువ్వా, నేనా, పిల్లలా, లేకపోతే నెక్స్ట్ సమ్ ఏజ్ గ్రూప్ అవ్వాలని తెలియదు, వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ కొనాలి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేస్తారు అనేది కూడా ఎన్విరాన్మెంటే కదా. ఓకే, సో వెరీ సింపుల్ అండి. మీ అబ్బాయి మీతో కాంప్లెక్స్కి వచ్చాడు, షాపింగ్ కాంప్లెక్స్కి. ఓకే, మీకు తెలుసు వాడు ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాడు, ఏం తినకపోతే ఆరోగ్యంగా ఉంటాడని. బట్ పిల్లలు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఏదైతే తినకూడదో వాటిని గట్టిగా అడుగుతారు. ఓకే, సో ఇక్కడ ఏంటి? ఆకాంక్ష వాడిది. ఓకే, డెసిషన్ మేకింగ్ ఎవరు? మనము. అండర్స్టాండ్? సో ఇక్కడ ఏంటి? కన్జ్యూమర్ బిహేవియర్గా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి? వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. అర్థమవుతుందా? మన పిల్లలు బాగా గగ్గోలు పెట్టేసి ఏడ్ చేస్తే మనం ఖచ్చితంగా తీసుకుపోయి ఒకసారికే కదా అన్నట్టు కొని చేస్తాం. ఓకే, సో అక్కడ పిల్లవాడే వాళ్ళ యొక్క టార్గెట్. అండర్స్టాండ్? సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక వస్తువు పిల్లలకి అమ్మేదే దాని గురించి చెప్పుకున్నట్లయితే, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటి? ఓన్లీ ఆ బాబా లేదా పాప, వాళ్ళ పేరెంట్స్ కూడానా? వాళ్ళ పేరెంట్స్ కూడా. అండర్స్టాండ్? అలాగే వాళ్ళ పియర్ గ్రూప్స్ కూడా, పిల్లల తాలూకు పియర్ గ్రూప్స్. ఆడంతకు ముందు రోజు తినింటాడు. ఓకే, ఆ ప్యాకెట్ చూసింటాడు, నాకు అదే కావాలి అంటాడు. వాడికి అనాలర్జీ ఎందుకు వచ్చింది? బికాస్ ప్రీవియస్గా చూసినాడు. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్లో పీర్ గ్రూప్ ఉన్నారు కదా. లైక్ దట్ మార్కెటింగ్లో ప్రతిదీ కూడా ఇన్ఫ్లుయెన్సే, అందుకనే ఎన్విరాన్మెంట్ అన్నారు. ఓకే, ఇక్కడ డెఫినేషన్ చూస్తున్నట్లయితే మీకు ఇంకొంచెం క్లారిటీ, ఇంకొకసారి చదువుతాను, మీకు బాగా అర్థమైపోతుంది. వాట్ ఈస్ కన్జ్యూమర్ బిహేవియర్? ద ఇంటర్ప్లే ఆఫ్ ఫోర్సెస్ that take place during a consumption process within a consumer self and his environment. So this interaction takes place between 3 elements. ఆ ముఖ్యమైన 3 ఎలిమెంట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, నాలెడ్జ్. ఓకే, దాన్నే కాగ్నిషన్ అంటారు. చూడండి, డైరెక్ట్గా మీకు మీకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉందన్నమాట, ఆబ్జెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఇందులో. సో నాలెడ్జ్, ఓకే, దాన్ని కాగ్నిషన్ అన్నారండి. ఆ తర్వాత ఎఫెక్ట్ ఏఎఫ్ఎఫ్ఈ సెట్ ఎఫెక్ట్. ఆ తర్వాత బిహేవియర్. సో ఎలా మన తాలూకు బిహేవియర్ మూవ్ అయిందని దాని గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, ఇట్ కంటిన్యూస్ త్రూ ప్రీ పర్చేజ్ యాక్టివిటీ టు ద పోస్ట్ పర్చేజ్ ఎక్స్పీరియన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఏ కన్జ్యూమర్ బిహేవియర్ కంటిన్యూస్ త్రూ ప్రీ పర్చేజ్ యాక్టివిటీ టు ద పోస్ట్ పర్చేజ్ ఎక్స్పీరియన్స్. బేసికల్గా కన్జ్యూమర్ బిహేవియర్ ఎక్కడ మొదలవుతుంది అని అన్నప్పుడు మనం బేసిక్ సెన్స్ ఏమవుతుందంటే, అసలు కొనకముందే కన్జ్యూమర్ బిహేవియర్ మొదలవుతుంది. ఓకే, అదే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి పాయింట్. సో బేసికల్గా కామన్ సెన్స్కి మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే, కొనకముందే ఎలా మొదలవుతుంది? అసలు అలా అవ్వదు కదా, కొనేటప్పుడే కదా అవుతుంది. అప్పుడు డ్యూరింగ్ పర్చేజ్ అని ఒక ఆప్షన్ ఉంటే మన హ్యాండ్ అక్కడికే వెళ్తుంది, డ్యూరింగ్ పర్చేజ్కే వెళ్తుంది. సో కానీ కొనకముందే మన కన్జ్యూమర్ బిహేవియర్ ఏర్పడుతుంది. వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు బేసికల్గా ఈ మధ్యకాలంలో ఎండలు విపరీతంగా వచ్చేసాయి. ఒక ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో ఏసీ కొనాలండి. ఏసీ కొనాలి అన్నప్పుడు దాని వయబిలిటీ గురించి ఇంట్లో చర్చించమా? సో డెఫినెట్లీ వీ కెన్ డిస్కస్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. సో మనకి ఇప్పుడు ఏసీ అవసరం ఉన్నదా లేదా, సో మనకి ఉన్నటువంటి ఇన్కమ్ ఎలా ఉన్నది ఏంటి. ఓకే, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చర్చిస్తాము. సో ఇన్ కన్జ్యూమర్ బిహేవియర్
సో ఎక్కడ కన్జ్యూమర్ బిహేవియర్ ఎక్కడ మొదలవుతుంది? పోస్ట్ పర్చేజ్ కన్నా ముందు మొదలయ్యి తర్వాత ఏంటి, పర్చేజ్ ఎండ్ అయిన తర్వాత కూడా కన్జ్యూమర్ బిహేవియర్ మొదలవుతుంది. ఐ కెన్ సే సింప్లీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటారు కదా, మీరు ఒక వస్తువు కొన్నారు దాని తర్వాత ఎలా ఉంది అనేది పోస్ట్ పర్చేజ్ ఎక్స్పీరియన్సే దాని కిందకి వస్తుంది అనమాట, ఫీడ్బ్యాక్స్ ఇవన్నీ కూడా. అండర్స్టాండ్? సో నౌ we're going to discuss a very important process, that is stages of consumer behavior. I think you may get 100% question from this topic here. So adentante chudandi, it includes the stages, that is need recognition, okay, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ సెర్చ్. సో ఇది అర్థం కావాలి అంటే మీరు ఏ ప్రోడక్ట్ అయినా కానీ మీరు సొంతంగా ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అని అనుకుంటే చాలు, మనలో కలిగేటటువంటి స్టేజెస్ తాలూకు మైండ్ సెట్టే ఇక్కడ ఉన్న స్టేజెస్. ఓకే, దెర్ ఈస్ నథింగ్ న్యూ హియర్. అండర్స్టాండ్? సో మేక్ సింపుల్, మేక్ యువర్ పేపర్ ఆర్ యువర్ సబ్జెక్ట్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ స్టడీయింగ్ టాపిక్ ఇన్ ఏ సింపుల్ మేనర్, దెన్ యూ కెన్ ఇంటర్ప్రేట్ ఇన్ ఏ సచ్ ఏ వే. అంతేగాని ఇదేదో నీడ్ రికగ్నిషన్ అంట, ఇన్ఫర్మేషన్ సెర్చ్ అంట, ఓకే, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అంట, ఇదేదో ఇది గుర్తుపెట్టుకోవాలి, నీడ్, ఎన్ఐఈ, పిపి, ఈ నిమోనిక్లు చెప్పారు కదా. సో నిమోనిక్స్ ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే వెరీ సింప్లిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఏంటి ఇది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ వేసుకోవాలి. ఓకే, గ్రాస్గా మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఇది ఇదిరా అని ఒక మాట చెప్పగలిగేంత ఒక బ్రాడ్ వ్యూ పెట్టుకున్నట్లయితే యూ గెట్ వెరీ గుడ్ క్లారిటీ అబౌట్ దట్ సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి కన్జ్యూమర్ బిహేవియర్ స్టేజెస్, ఇది మనందరికీ జరిగే విషయమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఏసీ కావాలండి, లేకపోతే నాకు ఒక బైక్, ప్రీమియం బైక్ కావాలి. ఓకే, సో అక్కడ ఏంటి, నేను నీడ్ రికగ్నిషన్ చేసుకుంటాను, నా అవసరం ఏంటి. ఓకే, నేను కాలేజ్కి వెళ్ళాలి, సో నాకు ఒక మంచి టూ వీలర్ కావాలి. సో అక్కడ ఏంటి, నాకు ఏ టూ వీలర్ కావాలి అనే దగ్గర నాకు మైండ్లో ఒకటి పడిపోతుంది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సెట్ చేస్తాను నేను. సో ఇంత బడ్జెట్ నాకు, ఓకే, 2 lakhs, 250, ఓకే, 3 lakhs ఇంత లోపల. సో నాకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, మనకి బోల్డ్ అండ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, 3 lakhs బైక్కి బోల్డ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో వన్స్ ఇన్ఫర్మేషన్ సెర్చ్లో అవి తెలిసిపోతాయి. తెలిసిపోయిన తర్వాత వాటిని ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట, మనకున్నటువంటి ఆల్టర్నేటివ్స్లో ఏ బ్రాండ్ ఏంటి అనే విషయాల గురించి ఎవాల్యుయేట్ చేసిన తర్వాత పర్చేజ్ డెసిషన్ తీసుకుంటాము. సో పర్చేజ్ డెసిషన్ తీసుకున్నావు అంటే ఇంకేంటి, ఆల్మోస్ట్ కొనిపోయినట్టే, నువ్వు కొనేసినట్టే, కొన్న తర్వాత పోస్ట్ పర్చేజ్ బిహేవియర్కి వెళ్తాము. అంటే ఏంటి, వన్స్ కొన్న తర్వాత దాన్ని రికమెండ్ చేస్తామా చేయమా, అది ఎలా ఉంది ఏంటి. సో తద్వారా నీ పక్కన వాళ్ళు కానీ నీకు తెలిసిన వాళ్ళు కానీ కొనేటప్పుడు నిన్ను అడుగుతారు, దాని ద్వారా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దాన్ని కొనడమా కొనకపోవడమా అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ పైన చదువుకున్నటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఇక్కడ తెలిసిపోతుంది. సో ఇక్కడ పోస్ట్ ప్రీ పర్చేజ్ యాక్టివిటీ అంటే ఏంటండి, సో నీడ్ రికగ్నిషన్ వరకు ప్రీ పర్చేజ్ యాక్టివిటీ. అండర్స్టాండ్? సో ఇక్కడ పోస్ట్ పర్చేజ్ యాక్టివిటీ డైరెక్ట్ గా పోస్ట్ పర్చేజ్ బిహేవియర్ అని ఉంది. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఆర్ స్టేజెస్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. ఓకే, కొంచెం చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా ఎగ్జామినేషన్స్ లో, సెట్ ఎగ్జామినేషన్, నెట్ ఎగ్జామినేషన్, ఓకే, డిఎల్ ఎగ్జామినేషన్స్ లో ఈ క్వశ్చన్, దీని తాలూకు బ్యాక్గ్రౌండ్ లో క్వశ్చన్ అడిగి ఉన్నారు, ఒకసారి బాగా చూసుకోండి ఇది. నెక్స్ట్, ద కన్జ్యూమర్ ఇంక్లూడ్స్ బోత్. అదేంటంట మనకు తెలుసు ఆల్రెడీ, పర్సనల్ కన్జ్యూమర్, ఇండస్ట్రియల్ కన్జ్యూమర్. ఓకే, పర్సనల్ కన్జ్యూమర్ అంటే ఇండివిజువల్స్ అండి, ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ అంటే బిజినెస్, ఆర్గనైజేషన్ యూనిట్స్. సో వాళ్ళు చేసేటటువంటి పర్చేజ్ సంబంధించిన కూడా బిజినెస్ పర్చేజెస్ అవుతుంది. అండర్స్టాండ్? నెక్స్ట్, ద స్టడీ ఇంక్లూడ్స్, ఓకే ఒక్కసారి ఇది మిస్ అయినాము. కన్జ్యూమర్ బిహేవియర్ ఎక్స్ప్లెయిన్స్ ద రీజన్స్ అండ్ లాజిక్ దట్ అండర్లైన్ పర్చేసింగ్ డెసిషన్స్ అండ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్. సో కన్జ్యూమర్ బిహేవియర్ ఎలా ఏం చెప్తామంటే, ఒక మనిషి, అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మనలాంటి వ్యక్తులు కావచ్చు, ఏంటి కన్జ్యూమర్ బిహేవియర్ అంటే, ఒక పర్చేస్ డెసిషన్ తీసుకుంటాము, ఆ కన్జంప్షన్ ప్యాటర్న్ ఏంటో తెలుస్తూ ఉంటుంది. అండర్స్టాండ్? అది. నెక్స్ట్, ద స్టడీ ఇంక్లూడ్స్ విత్ ఇన్ ఇట్స్ పర్వ్యూ ద ఇంటర్ప్లే బిట్వీన్ కాగ్నిషన్, ఎఫెక్ట్ అండ్ బిహేవియర్. ఈ మూడు పైన మనం ఒకసారి చదువుకున్నాము. ఓకే, సో కాగ్నిషన్ అంటే నాలెడ్జ్, ఎఫెక్ట్ అండ్ బిహేవియర్ దట్ గోస్ ఆన్ విత్ ఇన్ యూజింగ్ అండ్ డిస్పోజింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఈ మూడు విషయాలే ఒక వస్తువును వాడదామా, ఒక వస్తువును పడేద్దామా అనే విషయాల గురించి కూడా చెప్తుంది. లెట్ us go deeper each and every one of these. One is cognition, నాలెడ్జ్ అన్నారండి. సో కాగ్నిషన్, ద వర్డ్ ఈజ్ న్యూ, బట్
బట్ ఇట్ ఈస్ ఈక్వాలెంట్ టు నాలెడ్జ్. అంటే ఏం లేదు, మనకి ఈ వస్తువు కొనాలా వద్దా అనేటటువంటి థింక్ చేసే పవర్ ఉంటుంది చూసారా, అదే కాగ్నిషన్, ఆ థింక్ చేసే పార్ట్. సో మీరు ఒక ఫస్ట్ పేపర్కి జనరల్ స్టడీస్లో భాగంగా హిస్టరీకి కానీ, లేకపోతే నెక్స్ట్ భౌగోళిక శాస్త్రం కానీ, లేకపోతే సైన్స్ కానీ ఒక పుస్తకం కొందామా వద్దా, ఏంటిది దీన్ని, దానికోసం మనకు ఒక థాట్ వస్తుంది. ఓకే, ఈ దీని గురించి ఇది మంచిదే కాదా, ఎవరిని అడిగితే తెలుస్తుంది. ఓకే, కొనేంత వరకు మనం ఇంకా షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చే ముందర వరకు చేసేదంతా కూడా కాగ్నిషన్ పార్టే. ఓకే, థింకింగ్ పార్ట్ అంటారు దాన్ని. అండర్స్టాండ్? ఇక్కడ చూడండి, నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అండ్ థింకింగ్ పార్ట్. ఇట్ ఇంక్లూడ్స్ ద mental process involved in processing of information, thinking and interpretation of stimuli. ఓకే, ఇక్కడ స్టిమ్యులే అంటే మనకి అర్థం ఏంటంటే ప్రేరణ అంటారు, ప్రేరేపించగలిగేది. సో మనల్ని విచ్ స్టిమ్యులే యూ కెన్ గో బై ఫర్ పర్చేజ్ కరెంట్ అఫైర్స్ బుక్, నోటిఫికేషనే రాలేదు. ఓకే, లేదా అసలు మనకి క్వాలిఫికేషనే లేదు, నెట్ సెట్ లేదు, ఏం లేదు, డిఎల్ పరీక్ష పడింది, నువ్వు కరెంట్ అఫైర్స్ చదువుతావా? నీకు అసలు ఉద్యోగం నీడే లేదు, నువ్వు కరెంట్ అఫైర్స్ బుక్ కొంటావా? కొనవు కదా. ఇప్పుడు నేను ఎప్పుడో చదువుకునేటప్పుడు కరెంట్ అఫైర్స్ బుక్స్ ఒక 6 నెలలు వరుసగా జాగ్రత్తగా, ఓకే ఇవి చాలా ఇంపార్టెంట్ అని మనం పర్చేజ్ చేసి కొనేసి చేసుకున్నాం. వన్స్ ఉద్యోగం వచ్చింది తీసే, ఇంకా ఎందుకు అవసరం లేదు అవి. ఓకే, సో అక్కడ ఏంటి స్టిమ్యులే ఏంటి, నోటిఫికేషన్, జాబ్. అండర్స్టాండ్? అలాగా మార్కెటింగ్ అంటే కేవలం వస్తువులే కాదు, ఒక ప్రదేశానికి టూర్కి వెళ్ళడానికి అయినా కానీ అది కూడా మార్కెటింగే. అండర్స్టాండ్? సో టూరిజం మార్కెటింగ్. సో అక్కడ నిన్ను ప్రేరేపించగలిగేది ఏంటి, ఓ విహారయాత్రలు, ఇంట్లో సభ్యులు అడుగుతున్నారు, సో దట్ ఈస్ స్టిమ్యులే. అండర్స్టాండ్? అదంతా కూడా థింకింగ్ పార్ట్ కిందకి వస్తుంది. దాన్ని మనము ఒక న్యూ టెర్మినాలజీ నాలెడ్జ్ ఆర్ కాగ్నిషన్ కింద చెప్పుకుంటున్నాము. అండర్స్టాండ్? ఎస్. ఈ 3 పదాలు గురించి తెలుసుకుంటే యూ కెన్ బ్రేక్ ద కన్జ్యూమర్ బిహేవియర్ ఫస్ట్. ఓకే, అందులో ఉన్నటువంటి సమరీ మొత్తం మనము ఈ 3 పదాల్లోంచి తెలుసుకోవచ్చు. అండర్స్టాండ్? నెక్స్ట్, ఇన్ అవర్ కేస్ స్టిమ్యులీ వుడ్ బి ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆఫరింగ్స్. ఇట్ కుడ్ బి ఏ బ్రాండ్ ఆర్ ఈవెన్ ఎనీథింగ్ టు డూ విత్ ద 4 Ps. నా నోట్స్ మీకు అర్థం కాకపోవచ్చు, నేను అందుకే చదువుతున్నాను. ఓకే, ఇది కొంచెం స్కాన్ చేసేటప్పుడు సరిగా చేయలేదు. సో ఓకే, ఇటుగా నాకు అర్థమవుతుంది, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అండర్స్టాండ్? ఇన్ అవర్ కేస్ అంటే ఏంటి, మన కన్జ్యూమర్ బిహేవియర్ సంబంధించి స్టిమ్యులే ఏమవుద్దంట, ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ. సో ఆఫరింగ్ ఇట్ కుడ్ బి ఏ బ్రాండ్ ఆర్ ఈవెన్ ఎనీథింగ్ టు డూ విత్ ద 4 Ps. 4 Ps తో మనకి ఏదైనా చేయగలిగేది చేస్తుంది ఈ అటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాగ్నెంట్. సో 4 Ps అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటండి, ఫస్ట్ ప్రొడక్ట్, ఆ తర్వాత ప్రైస్, ఆ తర్వాత ప్లేస్, ప్రమోషన్. అండర్స్టాండ్? ఈ 4 Ps మార్కెటింగ్. రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎఫెక్ట్. సో ఇక్కడ ఏ అండి, ఇది ఈ కాదు, ఏ తప్పు పడింది ఇక్కడ. ఏ దిస్ ఈజ్ ద ఫీలింగ్ పార్ట్. అక్కడ ఏంటంటే మెంటల్ పార్ట్, ఇక్కడ ఫీలింగ్ పార్ట్. సో ఇట్ ఇంక్లూడ్స్ ద ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్ ఫీలింగ్స్ అండ్ కరస్పాండింగ్ ఎమోషన్స్ టువర్డ్స్ ఏ స్టిమ్యులీ. ఓకే, ఇప్పుడు కొన్ని పేర్లు చెప్పకూడదు కానీ, ఎందుకంటే మనం కదా మార్కెటింగ్ చేసినట్టు ఉంటుంది, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలని. కొన్ని మనం ఏం చేస్తామంటే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్కి అనుకోండి, ఒక బుక్ చూస్తే ఇది ఈ పుస్తకం మనం ఖచ్చితంగా కొనేయాలి, లేదా మనం నెలలో కరెక్ట్గా ఆ రోజుకి వచ్చేసరికి వచ్చిందా, మీ షాపులోకి వచ్చిందా, ఇంకా వచ్చిందా అని అడుగుతాము. కొన్ని అది లేదండి, ఇది ఒకటి ఉందంటే అది వద్దు, నాకు అదే కావాలి అంటాం కదా మనము. సో ముందే మీ షాప్లోకి ఇది వచ్చిందా అనేది ఫేవరబుల్ పార్ట్. ఓకే, అది లేదండి, ఇది కూడా బాగుంది, ఈ మధ్య ఇది కూడా కొంటున్నారని ఆడేది మనకు అంటగట్టడానికి చూస్తారు. మనం ఏం చేస్తాము, అది వద్దండి, అదే కావాలి నాకు అంటాను చూడండి, అది అన్ఫేవరబుల్ మనకి. అండర్స్టాండ్? ఈ ఫీలింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నారంటే ఎఫెక్ట్ అనమాట. సో ఆ స్టిమ్యులేకి ఏదైతే మనకు స్టార్ట్ అవుతుందో దాన్ని టువర్డ్స్ అది ఫేవరబుల్ కావచ్చు, అన్ఫేవరబుల్ కావచ్చు అండి. ఇక్కడ చూడండి, కన్జ్యూమర్ బిహేవియర్ లో ఓన్లీ కొనడం వల్లే అని అనుకోవద్దండి.
కొనకపోవడం కూడా ఉంటుంది కన్జ్యూమర్ బిహేవియర్. ఓకే. అది కూడా మార్కెటర్ పెట్టి ఎందుకు నా ప్రోడక్ట్ కొనట్లేదు అని తెలుసుకుంటాడనమాట. అక్కడ ఎక్కడైతే లాకీ ఉందో అక్కడ, అక్కడ ఫిల్ చేసుకుంటాడు తను. అర్థమవుతుందా? ఇక్కడ కేవలం పాజిటివ్ వేలోనే కన్జ్యూమర్ బిహేవియర్ ఉంటుందని అనుకోవద్దు దయచేసి. సో, ఆ సైడ్ కూడా ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి. దీస్ వెరీ ఇన్ డైరెక్షన్. ఓకే. దీస్ వెరీ ఇన్ డైరెక్షన్ ఓకే. ఇంట్రెస్టింగ్ అండ్ పర్సిస్టెన్స్. సో, ఈ ఎఫెక్ట్ అనే పార్ట్ అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు బిహేవియర్. అదే దిస్ ఈస్ ద విజిబుల్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ పార్ట్, తర్వాత ఫీలింగ్ పార్ట్, విజిబుల్ పార్ట్. డైరెక్ట్‌గా అడిగిన అడుగుతారు క్వెషన్స్ చూసుకోండి. ఓకే. ఇన్ అవర్ కేస్ దిస్ కుడ్ బి ద పర్చేజ్ యాక్టివిటీ టు బై ఆర్ నాట్ ఏ బై. నువ్వు కొనకపో అనేది ఎక్కడ తెలుస్తుంది? బిహేవియర్ పార్ట్‌లో తెలుస్తా ఉంటుంది. సో, అగైన్ స్పెసిఫిక్ టు ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆఫరింగ్స్, ఏ బ్రాండ్ ఆర్ ఈవెన్ రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ ది 4 పీస్. ఇక్కడ 4 పీస్ ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ మనకున్నటువంటి బిహేవియరు 4 పీస్‌లకు సంబంధించిందై ఉంటుంది. అండర్‌స్టాండ్? ఇలా ఎగ్జాంపుల్. ఓకే. మనం ఒక షాప్‌కెళ్ళామండి. బట్టల షాప్‌కి వెళ్ళాము. నీకు బాగా నచ్చేసింది. ఓకే. నచ్చేసింది మోడలు. ఓకే. దాని తాలూకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ నచ్చింది. నువ్వు అది కొనాలనుకున్నావు అప్పటి నుంచో నచ్చేసింది. దాని తాలూకు అడ్వర్టైజ్‌మెంట్‌లు మనకు మంచి క్రికెటర్ గాని, లేకపోతే మంచి ఒక ఫేమస్ వుమెన్ గాని, ఓకే. అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చినారు. సమ్ ఫ్యాబ్రిక్ గురించి ఇది బావుంటుంది అనని. సో, కానీ నీకు వన్ ఆఫ్ ది పీస్ ప్రైస్ నీకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఏం చేస్తాం మనము? సర్లే ఎందుకులే ఎంత బావుంటే మనకెందుకు? మనకప్పుడే గుర్తొస్తాయి. పిల్లల ఫీజులు, లేకపోతే మన ఖర్చులు అవి ఇవి గుర్తొచ్చేసి వద్దులే ఇంకా. వద్దులే అంటాం. ఓకే. అని మనం అనుకుంటామనమాట. సో, దిస్ ఈజ్ నోన్ యాస్ బిహేవియర్. ఓకే. ఇక్కడ ఎక్కడ నీకు ఇన్‌ఫ్లూయెన్స్ అయింది? సెకండ్ పి ఉంది చూసారా ప్రైసు, అక్కడ కొట్టేసింది నిన్ను. అండర్‌స్టాండ్? సో, అందుకని నీ బిహేవియర్ ఇన్‌ఫ్లూయెన్స్ అయిందా? అవ్వలేదా? సో, వై ఐయామ్ టెల్లింగ్ థట్ ఇక్కడ కన్జ్యూమర్ బిహేవియర్‌లో ఎందుకండి 4 పీస్ యూజ్ చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. సో, ఇదేమి కొత్త విషయం ఏం గాదు. ఇది వెరీ క్లోజ్డ్ రిలేషన్స్ విత్ కన్జ్యూమర్ బిహేవియర్ విత్ 4 పీస్. అండర్‌స్టాండ్? అది నేను చెప్పదలుచుకున్నది. అండర్‌స్టాండ్? ఇదండి. ఇప్పుడు నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. సో, నేచర్ వచ్చేసి ఆల్రెడీ మనం చూస్తున్నాము. అదేంటంటే కాగ్నిషన్, నాలెడ్జ్ అన్నారు. ఓకే. ఎఫెక్ట్ అండ్ బిహేవియర్. ఇది దీని తాలూకు నేచర్. ఓకే. బ్యాక్‌డ్రాప్ ఆఫ్ ఇండివిడ్యువల్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిటర్మినెంట్స్. సో, ఇది వెనకాల ఇంకేముంటాయంటే ఇండివిడ్యువల్ తాలూకు డిటర్మినెంట్స్ ఉంటాయి. సో, ఎన్విరాన్మెంటల్ తాలూకు డిటర్మినెంట్స్ ఉంటాయి. ఇండివిడ్యువల్ తాలూకు డిటర్మినెంట్ అంటే నీకు బాగా ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చంటే నువ్వు ఎన్ని ఆఫర్‌లన్నా పెట్టు, ఎంత ప్రొడక్ట్ తాలూకు అడ్వర్టైజ్‌మెంట్‌లనియ్యి, క్యాండిడేట్ పిసినారోడైనాడనుకోండి, నువ్వు కొనిచ్చగలుగుతావా? అది ఇండివిడ్యువల్ పర్సెప్షన్. అండర్‌స్టాండ్? కొంతమందికి ఏం అక్కర్లే, ఏం చెప్పక్కర్లే. జోబులో డబ్బులు కారిపోతా ఉంటాయి. తీసేయి, కొనేయి, తీసేయి, కొనేయి. ఓకే. ఇది అన్నమాట ఇండివిడ్యువల్ అంటే. ఎన్విరాన్మెంట్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఏంటి? ఇంట్లో, ఇంట్లో మనుషులు గాని, ప్రభావం గాని, మన పిల్లల ఫీజులు గాని, చాక్లెట్స్ కానీ, వాళ్ళ తాలూకు డిమాండ్స్ కానీ, మన తాలూకు సాలరీ, ఇన్‌కమ్ కానీ, సో, ఇవన్నీ గూడా మ్యాటర్సే. ఓకే. అలాగనమాట. సో, నెక్స్ట్ స్టెప్‌కి మనం వెళ్ళినట్లయితే సెకండ్ సెకండ్ పాయింట్ ఇట్ కెన్ బి జస్ట్ వెయిట్. It can be micro or macro depending upon whether it is okay analyzed at the individual level or at the group level. Understand అండి? ఇది మైక్రో అయినా ఉండొచ్చు, మాక్రో అయినా ఉండొచ్చు. You know the meaning of micro and macro. So you can understand like a way. Okay. నెక్స్ట్ మూడోది ఇంపార్టెంట్ అని రాసినాను. ద సబ్జెక్ట్ ఈస్ ఇంటర్‌డిసిప్లినరీ. ఇంటర్‌డిసిప్లినరీ చాలా ఇంపార్టెంట్ అండి. కన్జ్యూమర్ బిహేవియర్ అనేది ఇంటర్‌డిసిప్లినరీ ఎందుకు అయిందంటే గనక, మనం మన విషయాలు చర్చించుకున్నాం. ఏంటి? ఒకటి పిసినారి గురించి చెప్పుకున్నాము. 2 చాలా పరవాసంగా ఉండేటటువంటి వ్యక్తి. సో, ఇవన్నీ ఏంటి? సైకాలజీ, సోషియాలజీ, సోషల్ సైకాలజీ, సో, నెక్స్ట్ యాంథ్రోపాలజీ, ఎకానమిక్స్ అంటే జీతము ఇవన్నీ కూడా కలిసున్నాయి గదా! ఒక వస్తువుని కొనడానికి. చూడండి కొంతమంది మెయింటెనెన్స్, ఓకే. కొంతమంది తాలూకు వే ఆఫ్ లివింగ్ స్టైలు,
ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. సో, అది ఉన్న ఫలంగా వాళ్ళకొచ్చిందా? ఉన్నట్టుండి వాళ్ళేమన్నా ట్యూషన్‌కెళ్ళి నేర్చుకున్నారా? సో, అదేమన్నా ఫార్మల్ వేనా? నో. 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 సో, వాళ్ళ పేరు గ్రూపు, వాళ్ళ తాలూకు సోషల్ స్టేటస్సు, వాళ్ళ తాలూకు ఇన్‌కము, వాళ్ళ తాలూకు బిహేవియరు అవన్నీ కూడా కదా! అందుకనే కన్స్యూమర్ బిహేవియర్ అనేది ఇంటర్ డిసిప్లినరీ అని అన్నామనమాట. సో, ఇది ఎలా అడగొచ్చంటే క్వెషను, ఇప్పుడు మనం చదువుతున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి విచ్ వన్ ఈస్ నాట్ కన్స్యూమర్ బిహేవియర్ ఫీచర్స్ అని అడగొచ్చు. ఓకే. అప్పుడు మనము కొన్ని మనం చదువుకున్న నాలెడ్జ్‌లో డిఫరెంట్‌గా ఉంటే ఆడ్ మెన్ ఔట్‌లో తీసివేయవచ్చు. సో, నెక్స్ట్ కన్స్యూమర్ బిహేవియర్ ఈస్ డైనమిక్. ఓకే. డైనమిక్ ఎందుకంటే మనిషి మైండ్ అంటేనే డైనమిక్ అండి. ఇంక మళ్ళీ దీన్ని కన్స్యూమర్ బిహేవియర్ డైనమిక్ కనుక స్టాటిక్ అంటామా? ఇదిగో వీళ్ళు ఇలాగే ఉంటారు. వీళ్ళెప్పుడు ఆ ఎర్ర సబ్బే కొంటారు. ఓకే. లైఫ్ బాయ్ ఎర్ర సబ్బే కొంటారు. వీళ్ళు కొనరు. కాబట్టి ఈ ప్రదేశానికి ఎర్ర సబ్బులే పంపిద్దాము అని ఉంటుందా? నో. 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 కొత్తగా ఏముంటుంది? ఓకే. తెలుసుకుందాం అనడానికి మనం ఊరికే ఎవరు ఉంచరు గదా! అడ్వర్‌టైజ్‌మెంట్‌లున్నాయి గదా! అన్నీ న్యూ కొత్తగా కొత్త సంతూర్, కొత్త లైఫ్ బాయ్ అన్నీ కొత్తయే. ఓకే. సో, కాబట్టి వాటిని చూసుకోవడానికి మనం ఏం చేస్తారు? ఆ స్టిమ్యులే మనకు అలాగే చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా గూడా కన్స్యూమర్ బిహేవియర్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే. అండర్‌స్టాండ్? సో, కన్స్యూమర్ బిహేవియర్ ఈస్ డైనమిక్ ఆర్ స్టాటిక్? యెస్. ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ డైనమిక్. నెక్స్ట్ చూసినట్లయితే so the three components cognition, affect, and behavior of individuals alone and groups keeps changing. So does the environment. Environment కి అనుగుణంగా మారేది. Okay. This is a continuous interplay between the three components. So this impacts consumption pattern and behavior. It keeps on evolving and it is okay. Brightly dynamic. Brightly dynamic anta. Simple dynamic కాదు. Brightly dynamic. Understand? Next, fifth one. CB involves the process of exchange between the buyer and the seller. Mutual benefit for both. అంతే కదా! నాకు ప్రొడక్ట్ అవసరము, వాడికి డబ్బులు అవసరము. ఓకే. కన్స్యూమర్ బిహేవియర్ ఇద్దరికీ ఉపయోగమే. సో, యాస్ ఎ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఇట్ ఈస్ ఏ డిస్క్రిప్టివ్ అండ్ ఆల్సో ఎనలైటికల్ అండ్ ఆర్ ఇంటరప్ట్ ఓకే. ఇంటర్ప్రిటివ్. ఓకే. సో, ఇక్కడ మనం బేసికల్‌గా డిస్క్రిప్టివ్ అంటే డౌట్ వస్తది కదా! అందుకని ఇక్కడ రాసినాను చూడండి. డిస్క్రిప్టివ్ అంటే కన్స్యూమర్ బిహేవియర్ ఈ 3 కూడా ఉంటదంటున్నారు. డిస్క్రిప్టివ్, అనలైటికల్ అండ్ ఇంటర్ప్రిటివ్ అని అంటున్నారండి. సో, డిస్క్రిప్టివ్ వాట్ ఈస్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి? వివరణాత్మకమైన. సో, ఈ వివరణాత్మకమైనది ఎందుకు ఇక్కడ కావాలి అంటే చూడండి ఒకసారి. ఇట్ ఎక్స్‌ప్లెయిన్స్ ద కన్స్యూమర్ డెసిషన్స్ మేకింగ్ అండ్ బిహేవియర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండివిడ్యువల్ డిటర్మినెంట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్‌ఫ్లుయెన్సెస్. సో, అందుకని ఇది డిస్క్రిప్టివ్ అయిందన్నమాట. ఇప్పుడు ఇద్దరు మార్కెట్‌కి వెళ్లారు. ఇద్దరు వస్తువులు అవసరమే. కానీ ఒకళ్ళే కొన్నారు, ఒకళ్ళు కొనలేదంటే, నువ్వు ఎందుకు కొనలేదు అంటే ఆ! కొనలేదులే అంటారు అప్పటికి. కానీ తనకు తెలుస్తది ఎందుకు కొనలేదు. ఆ తాలూకు రీజన్స్. అదే డిస్క్రిప్టివ్ అండి. అండర్‌స్టాండ్? ఇంకా డీప్‌గా వెళ్తే గనక ఆ బిహేవియర్, ఆ కాంటెక్స్ట్ ఆఫ్ ఇండివిడ్యువల్ డిటర్మినెంట్స్ అవి ఎన్నో ఉంటాయి అని చెప్తున్నారనమాట అక్కడ. ఓకే. సో, ఇట్స్ ప్యూర్‌లీ సైకలాజికల్ బేస్డ్ గదా! అందుకని. సో, అనలైటికల్ ఆర్ ఇంటర్ప్రిటివ్ అంటే ఏంటంటే అగైన్స్ట్ ఎ బ్యాక్‌డ్రాప్ ఆఫ్ థియరీస్ బారోడ్ ఫ్రమ్ సైకాలజీ, సోషియాలజీ, social psychology, anthropology, and economics. The study analyzes consumption behavior of individuals alone and in a group. సో, అంతే కదా! కన్స్యూమర్ బిహేవియర్ అనేది ఒక మనిషిని స్టడీ చేస్తది. అలాగే గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని కూడా స్టడీ చేస్తది. సో, అందుకని దీన్ని అనలైటికల్ అన్నారు, ఇంటర్ప్రిటేటివ్ అన్నారు. ఎందుకు ఇంటర్ప్రిటేటివ్ అన్నారు? విట్ ఈస్ వెరీ సింపుల్. మీకు ఒక మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఇక్కడ. వాకింగ్‌కి వెళ్ళే వాళ్ళు బేసికల్‌గా 40 ఇయర్స్ టు అబోవ్ వీళ్ళెక్కువ సెగ్మెంట్ ఎళ్తారు. సో, ఇక షుగర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. ఈ మధ్య నేను ఆహ్, రియల్‌గా అబ్జర్వ్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో చూడండి వాకింగ్‌కి వెళ్ళేటటువంటి గ్రౌండ్స్‌లో కొన్ని కొన్ని ఫుడ్ ఐటెమ్స్ పెడుతున్నారు. రాగి జావా, ఓకే. తృణధాన్యాలు, ఈ మొలకలొచ్చినవి, ఓకే. వాళ్ళకొచ్చినటువంటి సెపరేట్ కాఫీ, టీలు, వాళ్ళకి టిఫిన్‌లు సెపరేట్‌గా ఇవి పెడుతున్నారు. సో, ఎందుకని అలా పెట్టగలుగుతున్నారు? ఏ ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది వాళ్ళకి? ఆల్రెడీ ఈ షాప్ పెట్టేవాడికి తెలుసు. ఈళ్ళంతా షుగర్ పేషెంట్సే. ఓకే. సో, వీళ్ళు తినే ఆహారం సెపరేట్‌గా ఉంటది.
సో వాకింగ్కి వచ్చిన వాళ్ళు గబగబా నడిచేసి అలసిపోతారు కాబట్టి ఇక్కడ తినేసి వెళ్ళిపోతారు ఇంటికి. ఇంటికి వెళ్ళే టైం మీన్ వైలు. సో ఇది కదా వాళ్ళు అనుకుంది. మరి అది వర్కౌట్ అయినట్టే కదా. సో అది ఇంటర్ప్రిటేటివ్ అన్నారనమాట. ఫస్ట్ ఎనాలిసిస్ చేశారు, దాన్ని ఇంటర్ప్రిటేటివ్ అన్నారు, ఇంటర్ప్రిట్ చేయడానికి. సో ఎనాలిసిస్ వర్కౌట్ అవుతుంది కదా. మేబీ తర్వాత అది అది వర్కౌట్ అయిందా, లేకపోతే ఫెయిల్ అయిందా, పాస్ అయిందా, లేకపోతే సక్సెస్ అయిందా లేదా అనేది బేస్డ్ ఆన్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఇంటర్ప్రిటేటివ్ అనే దానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అండర్స్టాండ్? ఎస్. సో that is okay. And next one, it is a science and science as well as an art. So CB is a science and as well as art. గుర్తుపెట్టుకొని డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగితే మీరు ఇబ్బంది పడతారు. సిబి ఈజ్ ఎ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్. సైంటిఫిక్ ఎందుకంటే సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్ అంటే ఆర్టిస్టిక్ అనేది అసలు బిహేవియర్ అంటేనే ఆర్టిస్టిక్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక సైన్స్ ఎందుకు అయింది అంటే కనుక ఖచ్చితంగా నీడ్స్ ఉంటాయి మనిషికి. ఓకే, ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఖచ్చితంగా బారో చేయాలి. ఓకే, ఈ మన తాలూకు ఇప్పుడు మనం మార్కెటర్ ప్లేస్లో కూర్చొని ఆలోచించాలి, అంతేగాని ఏదో బయర్ ప్లేస్లో కూర్చొని ఆలోచించకూడదు. ఎందుకని ఇది సైన్స్ అయిందంటే యాజ్ ఏ మార్కెటర్గా మనం ఏం చేస్తాము, మన ప్రొడక్ట్స్ అమ్ముడు పోవాలనుకుంటాము. సో అమ్ముడు పోవాలనుకుని తీసుకున్నటువంటి చర్యలో ఏం సైన్స్ ఉంటుంది అసలు, వాట్ సైన్స్ ఇన్వాల్వ్స్ దేర్ అంటే కనుక ఖచ్చితంగా మనిషికి నీడ్ ఉంటుంది. ఆ నీడ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాడు వచ్చి కొనుక్కోవాల్సింది, ఎందుకంటే వాడు తయారు చేసుకోలేడు కాబట్టి. అంతేనా కదా, అది రూల్ ఆఫ్ తంబా కాదా, ఏదైనా మనకు కావాల్సింది కొనాల్సిందే. దట్ ఈస్ ఇంక్లూడ్స్ లిటిల్ బిట్ సైన్స్ దేర్. ఓకే, సైన్స్ అంటే మీరు ఈక్వేషన్ వేసి సార్ కన్జ్యూమర్ బిహేవియర్లో ఈక్వేషన్ రాలేదు కాబట్టి సైన్స్ కాదని కొట్టిపడేయకూడదు. అండర్స్టాండ్? సో మేనేజ్మెంట్ సైన్స్ అండ్ ఆర్ట్ అన్నాము. మేనేజ్మెంట్లో ఏ ఈక్వేషన్స్ ఉంటాయండి? మేనేజ్మెంట్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్, ఎందుకంటే అక్కడ హైరార్కీ ఉంటుంది. ఆ హైరార్కీ ప్రకారం మనుషులు ఉంటారు. సో వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలోనే వాళ్ళు వర్క్ చేయాలి కాబట్టి దట్ ఈస్ సైన్స్. ఆర్టిస్టిక్ అంటే ఒకే రోల్ని రెండు కంపెనీల్లో వేరువేరుగా పోషిస్తుంటారు. కొంతమంది బాగా వర్క్ చేస్తారు, కొంతమంది ఇన్కేపబుల్గా చేయలేరు. దట్ ఈస్ ఆర్టిస్టిక్ వే. అండర్స్టాండ్? సో ఫైనల్లీ వీ నో దట్ సిబి ఈస్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్. ఇక్కడ సో మేజర్ టైప్స్ ఆఫ్ బయింగ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే చూడండి, స్ట్రైట్ రీబై అంటారు, అంటే కొన్నదే మళ్ళీ కొంటారు అనమాట. ఇందా చెప్పా కదా, నాకు ఎర్ర సబ్బే కావాలి, ఇంకే కలర్ మాత్రం నేను కొనను. ఓకే, దాన్ని స్ట్రైట్ రీబై అన్నారు. మాడిఫై రీబై, కొద్దిగా మార్పున కొనేస్తారు. సింతాల్ సబ్బు, ఒరిజినల్ సింతాలు రెడ్ కలర్ లో ఉంటది, కానీ మనకి బోల్డ్ సింతాల్స్ ఉంటాయి. ఒకటి కూల్ సింతాల్, ఎండాకాలం సంబంధించి స్పెసిఫిక్ అనమాట అది. సో కొద్దిగా సింతాలు ఉంటే పేరు చాలు కొనేస్తాం మనం. అలాంటి వాళ్ళని మాడిఫై రీబై అన్నారండి. నెక్స్ట్ టాస్క్ అంటే వాళ్ళు కొత్తది కొంటారనమాట, అది ఇంకది వాడరు, అది వాదలు పడేసి కొత్త కొంటారు. ఇదేంటంటే బయింగ్ బిహేవియర్ లో ఎక్కడో ఒక రకమైనటువంటి ఇర్రిలవెంట్ బట్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ రాశాను, జస్ట్ ఫర్ నాలెడ్జ్. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. ద స్టడీ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్ డీల్స్ విత్ అండర్స్టాండింగ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ అండ్ బిహేవియర్. అదే కదా మనం ముందు నుంచి చెప్పుకుంటా ఉంది. సో ఇట్ ఇంక్లూడ్స్ విత్ ఇట్స్ ambit the answer to the following. ఇక్కడ చూడండి, వాట్ ద కన్జ్యూమర్స్ బై. ఓకే, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ, అంతే కదండి. చాలా జాగ్రత్తగా వినండి, ఒక 15 minutes ఇది కంప్లీట్ చేద్దాం మనము. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ టాపిక్. ఓకే, వాట్ ద కన్జ్యూమర్ బై, ఏం కొంటాడు, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ. ఓకే, సో వై ఎందుకు కొంటాడు, నీడ్ కానీ వాంట్ కానీ, అవసరం ఉంటే కొంటాడు, లేకపోతే కోరుకున్నా కొనేస్తాడు. వెన్ ఎప్పుడు, టైము, డే, వీకా, మంతా, ఇయరా, అకేషనలా. ఓకే, వేర్ ప్లేస్, ఆన్లైనా ఆఫ్లైనా. ఓకే, హౌ ఆఫెన్, టైమ్ ఇంటర్వెల్స్, ఎందుకు కొంటారు. హౌ ఆఫెన్ దే యూజ్ ఇట్, కొంటారు కానీ ఎప్పుడు యూజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఏవైతే మీరు అర్థం చేసుకుంటారో దాన్ని బట్టి ఒక ఎనాలిసిస్ లెవెల్కి వెళ్ళిపోతారు మీరు. అండర్స్టాండ్, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, సేమ్ క్వశ్చన్సే మనం వాడే పెన్ను దగ్గర నుంచి, ఓకే, వాడే కారు వద్దకి మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తుంది. ఓకే, అలాగే అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్ బిహేవియర్ తాలూకు నాడి తెలుస్తుంది. అండర్స్టాండ్? పెన్ను ఫ్రీక్వెంట్గా కొంటామండి. ఓకే,
ఒక రోజున 2-3 పెన్నులు కొనొచ్చు పోతే. కారు పోతే కొంటావేంటి? కొనం కదా! సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అంత ఎక్స్‌ట్రీమ్‌గా అంటే పెన్ను, కార్ అని. సో మీ మీ మధ్యస్థంగా ఉన్నయన్నీ కూడా సో దానికి సంబంధించినటువంటి నీడు, వాంట్స్, టైము, ఓకే. వీకా, మంతా ఇవన్నీ ప్లేస్ ఎక్కడ కొనాలి, టైమ్ ఇంటర్వెల్. కొంతమంది కొంటారు అసలు వాడరు. హ్మ్. కొంతమంది కొనేసి మొత్తం నీట్‌గా పెట్టేసి మళ్ళీ కవర్ తీసేసి, తుడిచేసి మళ్ళీ పెట్టేస్తుంటారు. సో వాళ్ళతో పెట్టుకొని కన్జ్యూమర్ బిహేవియర్ పెట్టుకొని వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళ దగ్గర క్వెషనీర్ తీసుకొనెళ్ళి మీరెలా కొంటున్నారు? మీ పోస్ట్ పర్చేజ్ ఎలా ఉందంటే ఏం ఉపయోగం ఉంటది? నో. నో. ఓకే. సో పార్ట్ ఆఫ్ ది స్కోప్ వి షుడ్ అండర్‌స్టాండ్ ఫాలోయింగ్ వన్. అంటే కన్జ్యూమర్ బిహేవియర్ స్కోప్‌లో కూడా ఇవి కూడా చేసుకోవచ్చునంట. సో డెసిషన్ మేకింగ్, ఓకే. యాక్చువల్ పర్చేజ్, నెక్స్ట్ ఇండివిడ్యువల్ డిటర్మినెంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్‌ఫ్లుయెన్సెస్. అవేంటో చూద్దాం ఒకసారి. సో కాగ్నిషన్ అండ్ ఎఫెక్ట్ అన్నారండి డెసిషన్ మేకింగ్‌లో. ఎందుకని? అక్కడ ఏం చదువుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్? ఏ పార్ట్ అంటే ఫస్ట్‌ది మెంటల్ పార్ట్, రెండోది ఫీలింగ్ పార్ట్. అందుకని ఈ 2 కూడా బయటికి కనపడవు. కాబట్టి డెసిషన్ మేకింగ్ అన్నారు. సో హియర్ చూడండి వెరీ సింపుల్. ఇక్కడ మనం ఆ మూడిటిని కూడా స్టేజెస్‌లోకి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో వి ఆర్ మేకింగ్ ఎ రిలేషన్ బిట్వీన్ కాగ్నిషన్ ఎఫెక్ట్ అండ్ బిహేవియర్ విత్ ది స్టేజెస్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో అందుకే ఇక్కడ చూడండి డెసిషన్ మేకింగ్ ని కాగ్నిటివ్ ఎఫెక్ట్ అని రాసినాము. ఇక్కడ యాక్చువల్ పర్చేజ్ ని బిహేవియర్ లో రాసినాము. బిహేవియర్ ఈస్ ద విజిబుల్ పార్ట్. అండర్స్టాండ్? సో ఇది సేమ్ అంతకుముందు చదువుకున్నవే ఇక్కడ. యూ కెన్ స్టడీ దేర్ హియర్. సో నెక్స్ట్ ఇండివిడ్యువల్ డిటర్మినెంట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇది మనకు తెలుసు. బయ్యింగ్ రోల్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇక్కడ బయ్యింగ్ రోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు యాక్చువల్ బయ్యర్ వైసీ వర్స అదర్ యూజర్స్ చూడండి. దేర్ ఆర్ 5 బయ్యర్స్ రోల్ ఉంటాయి అనమాట. అవేంటంటే ఇనిషియేటరు, ఇన్ఫ్లుయెన్సరు, డిసైడరు, యూజరు, బయ్యర్. మీలో చాలా మంది ఆల్రెడీ చదువుకున్నారు. నేను చెప్పేది కూడా ఒకసారి విందురు. సో ఇక్కడ చూడండి ఏ వస్తువు అయినా కానీ ఒక వస్తువు ఫ్యామిలీ సిస్టంలో కొనాలి అంటే గనక ఓకే ఇనిషియేటర్ ఒకరు ఉంటారు, దాని ఇన్ఫ్లుయెన్సర్ ఒకరు ఉంటారు, ఓకే డిసైడర్ ఉంటారు, యూజర్ ఉంటారు, బయ్యర్ ఉంటారు. ఇవన్నీ ఒకరే ఉండొచ్చు. ఓకే ఈ రోలు 2 రోల్స్ ఒకళ్ళే పోషించొచ్చు. ఓకే లేకపోతే నలుగురు 4 రోల్స్ పోషించొచ్చు. మీకు నేను ఒక 3-4 ఎగ్జాంపుల్ చెప్తా. అండర్స్టాండ్? అవేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే వద్దాం. మనము డ్రెస్ కొనాలి. అండర్స్టాండ్? మనకు జీతం వస్తుంది. మనమే ఫ్యామిలీ మెంబర్స్. ఒక ఫ్యామిలీని ఊహించుకోండి. యూ కెన్ ఇమాజిన్ ఏ స్మాల్ ఫ్యామిలీ. ఓకే హస్బెండ్ అండ్ వైఫ్, 2 చైల్డ్స్. సో మనం ఒక షర్ట్ కొనాలనుకున్నాం అనుకోండి. ఈ ఇంట్లో పర్మిషన్ ఏమైనా తీసుకోవాలనా? ఏం తీసుకోక్కర్లేదు. నువ్వే వెళ్ళిపోతావు, నువ్వే కొనేసావు, తెచ్చేసుకున్నావు. గుర్తుపెట్టుకోండి ఇది సినారియో ఏ. 2 ఇంట్లో వైఫ్ ఏదైనా కొనాలి, ఒక ఆర్నమెంట్ కొనాలి. డైరెక్ట్ మనం షర్ట్ కొన్నట్టు పోయి తెచ్చేసుకుంటారా? నో. ఇన్ ఇండియన్ సిస్టమ్ ఇట్ కెనాట్. ఒకవేళ అయినా అవ్వచ్చు. అది ఇట్స్ డిఫరెంట్ పార్ట్. ఓకే సో దాన్ని మనం ఇప్పుడు టచ్ చేయకూడదు కూడా. సో ఖచ్చితంగా ఒక 10 lakhs అబౌవ్ ఆర్నమెంట్ కొనాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఎవరైతే కీ రోల్ పోషిస్తారో వాళ్ళు కావాలి. అంతేనే కదా? నెక్స్ట్ మీకున్నటువంటి చైల్డ్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ మంచి బాగా పాస్ అయినాడు, బైక్ కొనిస్తామన్నాము, బైక్ కొనాలి. ఇవి 3 సినారియోలు. నెక్స్ట్ అలాగే ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ కావాలి లేదా ఒక వాషింగ్ మిషన్ కావాలి. ఇది 4వ సినారియో. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఇక్కడ ఈ బయింగ్ రోల్స్ లో ఈ 4 ఎగ్జాంపుల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్లయితే ఏమంటే చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామినేషన్స్ లో ఇవి అడిగినారు. అందుకే ఇంత డెన్సిటీగా చెప్పాల్సిన అవసరం అందుకుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇనిషియేటర్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ లో నీకు ఒక షర్ట్ కొనాలి, నువ్వే ఇంట్లో యజమానివి. సో నువ్వే మొత్తం బీరువా తాళాలు అన్ని తాళాలు మీ దగ్గర ఉంటాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? నువ్వే ఇనిషియేటరు, నువ్వే ఇన్ఫ్లుయెన్సరు, నువ్వే డిసైడరు, నువ్వే యూజరు, నువ్వే బయ్యరు. అంతే కదా? సో అది నెక్స్ట్ ఒక ఆర్నమెంట్ కొనాలి. ఇనిషియేటర్ ఎవరు అవుతారు? ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ అవుతారు. ఇన్ఫ్లుయెన్స్ ఎవరు అవుతారు? సంపాదిస్తే నువ్వు అవుతావు, లేకపోతే ఆమె అవుతారు. ఓకే ఆమె సంపాదిస్తే. డిసైడర్ ఎవరు అవుతారు? ఇద్దరు అవ్వచ్చు అక్కడ. యూజర్ ఎవరు అవుతారు? ఆర్నమెంట్ కాబట్టి జెంట్స్ అవ్వరు. సో ఖచ్చితంగా వాళ్ళే అవుతారు.
బయ్యర్ ఎవరు అవుతారు, మళ్ళీ నువ్వే అవుతావు. అండర్స్టాండ్? సో ఇది ఒక సినారియో. అండ్ నెక్స్ట్ ఇంకొక థర్డ్ ఏంటంటే బైక్ కొనాలి మీ అబ్బాయికి, అది ఏం చేస్తారు? సో ఇనిషియేటర్ అబ్బాయి అవుతాడు, ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అవుతారు, ఇంట్లో పేరెంట్స్ అవుతారు, సేమ్ డిసైడర్ ఎవరు అవుతారు, మీ పేరెంట్స్ అవుతారు, యూజర్ అవుతారు, అబ్బాయి అవుతారు, బయ్యరు పేరెంట్స్ అవుతారు. అండర్స్టాండ్? ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనాలి, ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కొనాలి. ఇనిషియేటర్ ఎవరు అవుతారు, శ్రీమతి అవుతారు. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అవుతారు, శ్రీమతి అవుతారు. డిసైడర్ ఎవరు అవుతారు, శ్రీమతి అవుతారు. యూజర్ ఎవరు అవుతారు, ఆవిడే అవుతారు. బయర్ ఎవరు అవుతారు, ఇంట్లో యజమాని అవుతారు. అండర్స్టాండ్? సో ఇన్ 4 కేసెస్ ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకున్నామండి? ఎందుకు అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరైతే కొనేటటువంటి ఇన్ఫ్లుయెన్స్, కొనగలిగేటటువంటి అసలు రియల్ గా ఎవరు డెసిషన్ తీసుకుంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అండర్స్టాండ్? ఒక బైక్ కావాలి, ఎందుకంటే ఇన్ని బైకులు ఉన్నప్పుడు కొత్త కొత్త మోడల్స్ ఎందుకు వస్తాయి? మార్కెటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుందో అదే కదా, అందుకే కదా ఆ, ఆ, మంచి 60 ఇయర్స్ వాళ్ళని బైక్ రైడింగ్ లో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారేంటి? చూపించరు కదా. మంచి యంగ్ అండ్ ఎనర్జెటిక్, ఓకే, ఈ ఫ్లైట్ నుంచి ఆ ఫ్లైట్ కి దూకడానికి బైక్ సరిపోయింది. సో ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే సో అది వాళ్ళకి వెళ్ళిపోవాలి కాబట్టి. సో అక్కడ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అవుతారు, సర్టన్ ఏజ్ పీపుల్స్ అవుతారు. మీకు రిఫ్రిజిరేటర్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇంట్లో వాడుకొస్తుంటాయి, మిక్సీలు కానీ ఇవన్నీ కూడా ఎవరు మ్, మగవాళ్ళకి ఎవరైనా చేపిస్తారండి? ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేస్తారు, ఉమెన్స్కి చేస్తారు బేసికల్గా. ఓకే, సో అక్కడేంటి, ఒక ఉమెన్ తోనే అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు. అవునా కదా? కొండల్ని పిండి చేసే మిక్సీ అనే ఒకటి వస్తుంది, కొండ కూడా మిక్స్ అవుతుంది అక్కడ. సో ఇంకా కాబట్టి ఏది మిక్స్ అవుతుంది ఏదో జనరల్ గా జెంట్స్ కి తెలియదు, ఉద్యోగం వచ్చిన జెంట్స్ కి తెలుస్తుందండి, ఎందుకంటే వంటలు అవి చేసుకుంటారు కాబట్టి. సో అక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు, ఉమెనే అవుతారు. కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు ఉమెన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సంబంధించినటువంటి స్టెప్స్ తీసుకుంటారు. ఇన్ దట్ స్టెప్స్ ఇట్ మే బి అడ్వర్టైజ్మెంట్స్, ఇట్ మే బి సేల్స్ ప్రమోషన్ ఆర్ అదర్ థింగ్స్, ఆర్ ప్రమోషనల్ యాక్టివిటీస్. అండర్స్టాండ్? సో ఇక్కడ మీకు ఈ 4 పదాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ఎగ్జామినేషన్. అండర్స్టాండ్? సో ఇనిషియేటరు, ఇన్ఫ్లుయెన్సరు, డిసైడరు, యూజరు, బయ్యర్. సో ఇక్కడ ఇది ఇనిషియేటర్ అంటే ద పర్సన్ హూ ఐడెంటిఫైస్ దట్ ద దేర్ ఈవెంట్స్ ఏ నీడ్ ఆర్ వాంట్, అసలు అవసరమా లేకపోతే కోరిక ఉన్నది డిసైడ్ చేసే వాళ్ళు ఇనిషియేటర్ అవుతారు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ ఈస్ ద వన్ హూ ఇన్ఫ్లుయెన్స్ ద పర్చేస్ డెసిషన్, ద యాక్చువల్ పర్చేస్ యాక్టివిటీ అండ్ ద యూజ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. సో ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. చెప్పాం కదా మనకు పిల్లలు అది కొనాలి అంటే ఇంకా వాళ్ళ తాలూకు మొండితనం బట్టి మనం కొనేస్తుంటాం. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అవుతారో వాళ్ళే అవుతారు. డిసైడర్ ఎవరవుతారు, కొనేవాడు అవుతారు. సో ద బయ్యర్ సేమ్ వీళ్ళిద్దరు ఒకటే అవ్వచ్చు. యూజర్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, ఏ పర్సన్ మే అజ్యూమ్స్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద రోల్స్, ఇది ప్రోడక్ట్ నేచర్ బట్టి ఉంటుంది. ఇది మనం చెప్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఎంసిక్యూ కన్జ్యూమర్ బిహేవియర్ ఫోకసెస్ స్పెసిఫికల్లీ ఆన్ ది, ఎవరిని ఫోకస్ చేస్తారు, ఇనిషియేటరా, యూజరా, బయ్యరా, డిసైడరా? సో ఆన్సర్ వచ్చేసి బయ్యర్. అండర్స్టాండ్? సో బయ్యర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సో ఈ బయ్యర్ మాత్రమే కన్జ్యూమర్ బిహేవ్ చేస్తుంది. ఎందుకని, ఇనిషియేటర్ ఎంత చేసి ఇనిషియేట్ చేసుకుంటాడు, వాడి దగ్గర డబ్బులు లేవు, కొనలేడు కదా. సో అందుకని వెనక్కి వెళ్ళిపోతుంది, ఖర్చు పెట్టినంత వేస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, అప్లికేషన్ ఆఫ్ consumer behavior. An understand of consumer behavior is necessary for long-term success and survival of firm. So it is viewed at the as the edifice of the marketing concept. Edifice అంటే ఒక కట్టడం అన్నమాట, ఒక నిర్మాణాత్మకమైన ఒక సౌధం అంటారు. ఎడిఫైస్ అంటే సౌధము అని అర్థం. ఓకే, అన్ ఇంపార్టెంట్ ఓరియంటేషన్ ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు ఆల్రెడీ తెలుసండి. నెక్స్ట్, అనాలిసిస్ ద ఎన్విరాన్మెంట్. సో అసిస్ ద ఎన్విరాన్మెంట్ ఆపర్చునిటీస్, న్యూ కస్టమర్, న్యూ ఇయర్ మార్కెట్స్, అన్ఫుల్ఫిల్డ్ నీడ్స్ అండ్ వాంట్స్. సో ఇవన్నీ రిలేటెడ్ ఆస్పెక్ట్సే, బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఆ పైన చెప్పుకున్నాము. అలాగే ఈ కన్జ్యూమర్ బిహేవియర్ అనేది ఎస్టీపీకి ఉపయోగపడుతుంది. ఎస్టీపీ నోట్స్ సెగ్మెంటేషన్, టార్గెటింగ్ అండ్ పొజిషనింగ్. దీని గురించి నెక్స్ట్ క్లాస్ మనం చెప్పుకుంటాము. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఇక్కడ వాల్యూ అంటే బెనిఫిట్స్ బై కాస్ట్. ఓకే, వాల్యూ అంటే బీసీ రేషియో అంటారండి.
బెనిఫిట్స్, కాస్ట్, దాని వాల్యూ అంటారు. ఓకే, బెనిఫిట్స్ ఎక్కువ ఉండి, ఓకే, బెనిఫిట్స్ ఎక్కువగా ఉండి కాస్ట్ తక్కువగా ఉంటే, సో కాస్ట్ దాని యొక్క వాల్యూ ఎక్కువ అనే కదా, దాని యొక్క వాల్యూ ఎక్కువ. సో ఇందులో మనం విడదీస్తే కనుక ఫంక్షనల్ బెనిఫిట్స్ ఆర్ ఎమోషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో కాస్ట్ వచ్చేసి మానిటరీ కాస్ట్, టైం కాస్ట్, ఎనర్జీ కాస్ట్ అండ్ సైకలాజికల్ కాస్ట్. ఓకే, సో ఇది కన్జ్యూమర్ బిహేవియర్కి రిలవెంట్ అని చెప్పి రాశాను. బట్ ఈ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ గురించి మళ్ళీ క్లాస్లో మనం చెప్పుకుంటాం. 4Psలో వస్తుంది, ప్రోడక్ట్లో వస్తుందండి ఇది. సో అక్కడ వీ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో అది, సో దిస్ ఈజ్ అబౌట్ కన్జ్యూమర్ బిహేవియర్. కన్జ్యూమర్ బిహేవియర్ విత్ కోట్లర్ బుక్లో కల్చరల్ ఫ్యాక్టర్స్, social classes, social features. You can say, I can share the another two pictures here. We'll sum up here also. Yes. So importance of consumer behavior, better marketing and communication. So improve customer retention ఉంటుంది, అంటే ఉన్న కస్టమర్ని పోగొట్టుకోకుండా ఉంచుకోవడము. అలాగే ఇంక్రీజ్ కస్టమర్ లోయాలిటీ ఉంటుంది, అంటే వీళ్ళు ఇదే కొనాలి, వీళ్ళ దగ్గరే కొనాలి అనేదాన్ని లోయాలిటీ అంటారు. నెక్స్ట్ బెటర్ ప్లాన్ ఇన్వెంటరీ. సో మనము అనవసరంగా ప్రాపర్ కమ్యూనికేషన్, ప్రాపర్ మేనేజ్మెంట్ ఉంటే కనుక అనవసరంగా వస్తు ఉత్పత్తి జరగదు, తద్వారా ఇన్వెంటరీ వేస్ట్ అవ్వదు. సో ఆబ్వియస్గా ఇంక్రీజ్ సేల్స్ ఉంటాయి. ఆ తర్వాత రీసెర్చ్ కాంపిటీషన్లో మనం ఉండగలుగుతాము. సో ఇక్కడ మోడల్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్ బై ఫిలిప్ కోట్లర్. సో ఇక్కడ చూడండి, మార్కెట్ స్టిమ్యుల్ అంటే 4Ps రాశారు. అదర్ స్టిమ్యుల్ ఏమున్నాయంటే ఎకనామిక్, టెక్నాలజికల్, పొలిటికల్ అండ్ కల్చరల్. దీస్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. బిజినెస్ ఎన్విరాన్మెంట్లో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఇవి. సో కల్చరల్, సోషల్, పర్సనల్, సైకలాజికల్ అనేవి బయర్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ ఇవి. సో బయర్స్ డెసిషన్స్ ప్రాసెస్ ఎలా ఉందంటే ప్రాబ్లమ్ రికగ్నిషన్, ఇన్ఫర్మేషన్ సెర్చ్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, పర్చేజ్ డెసిషన్, పోస్ట్ పర్చేజ్ బిహేవియర్. ఇవన్నీ కూడా మనం అక్కడ చదివినాయి. సో ఇది ఒకసారి సమ్అప్ చేసినట్లు ఉంటుంది. ఇక్కడ బయర్స్ డెసిషన్ ఎలా ఉంటుంది, ప్రొడక్ట్ చాయిస్ ఉంది, బ్రాండ్ చాయిస్ ఉంది, డీలర్ చాయిస్ ఉంది, పర్చేజ్ టైమింగ్ ఉంది, పర్చేజ్ అమౌంట్ ఉంది. సో దిస్ ఈజ్ బై మోడల్ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్ బై ఫిలిప్ కోట్లర్. అండర్స్టాండ్? ఓకే అండి, దిస్ ఈజ్ అబౌట్ కన్జ్యూమర్ బిహేవియర్ ఫర్ అవర్ సిలబస్. Okay, I think you get little clarity about the consumer behavior. Am I right or not? Well, here I'm stopping the class. So మన CE for CE ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. CE for CE అంటే కామర్స్ ఎడ్యుకేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో దీన్ని ఒక కాంప్రహెన్సివ్గా తీసుకెళ్ళి మన స్టేట్లో ఉన్నటువంటి కామర్స్ తీసుకున్న పిల్లవాడికి ఎక్కడ కూడా, అంటే ఏ స్టేజ్లో కూడా బ్రేక్ అవ్వకుండా, అంటే ఒక డౌట్ వస్తే ఇక్కడి నుంచి ఇలా ఈ స్టెప్ ఎక్కొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి రావడం, డిగ్రీ వన్స్ వచ్చిన తర్వాత పీజీ సెట్ అని చెప్పి మనం పీజీ సెట్ కోచింగ్ ఇస్తున్నాము. అండర్స్టాండ్? వన్స్ పీజీ సెట్లో కోచింగ్ వస్తే యూనివర్సిటీకి వెళ్తారు, యూనివర్సిటీలో పీజీ చేసుకునేటప్పుడు అతనికి సెట్ నెట్ గురించి చెప్తున్నాము. సో ఏపీ సెట్, యూజీసీ నెట్ గురించి ఈ క్లాసెస్ ఉపయోగపడుతుంటాయి. వన్స్ ఏపీ సెట్, యూజీసీ నెట్ అయిపోయిన తర్వాత రీసెర్చ్లో ఆయన జాయిన్ అవుతారు, ఓకే, లేదా జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు. జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడానికి లేదా రీసెర్చ్కి, జేఆర్ఎఫ్ కోసం ఈ క్లాసెస్ ఉపయోగపడతాయి. వన్స్ ఈ ఆ క్వాలిఫికేషన్స్ వచ్చిన తర్వాత జాబ్కి ప్రిపేర్ అవ్వడానికి మనము ఒక యూనిక్గా తీసుకున్నటువంటి క్లాసెస్ కేవలం డిఎల్, జేఎల్ జాబ్స్ కోసమే. సో లైక్ వీఆర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ టు మేక్ a good path to commerce students. So hence I am requesting all the participants, so do subscribe. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామర్స్ పిల్లలతో సబ్స్క్రైబ్ చేయించండి, మీ వీధిలోనా, మీ ఊళ్ళోనో, సో ఎక్కడున్నా కానీ వన్స్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లోకి వస్తే ఏ టైంలో అయినా ట్రిగ్గర్ అవ్వచ్చుతాను. సో మేబీ ఆర్ గర్ల్ స్టూడెంట్ ఆర్ బాయ్ స్టూడెంట్, ఎప్పుడు ట్రిగ్గర్ అయినా కానీ మన క్లాసెస్ యూజ్ అవుతాయి. సో వన్స్ సబ్జెక్ట్ ఈజీగా ఉంది అనుకుంటే ఎవరైనా చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండర్స్టాండ్? సో థ్యాంక్ యూ.